ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. సుమన్న టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పోరాడుతుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకంటే రైతులకు ఇప్పుడు మంచి టైము, వర్షాకాలం సీజన్, వర్షాలు ఎక్కువైపోయినవి, పంటలు కుళ్ళిపోయే పొజిషన్ ఉంది. దానికి కొద్దిగా యూరియా వేస్తే కొద్దిగా ఎనర్జీలా ఉంటుంది. మా యూరియా ఆకాశాన్ని విధంగా ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో 40 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు కేవలం 32 లక్షల టన్నులే దిగుబడి ఉంది. మళ్ళీ ఇంకా 8 లక్షల షార్టేజ్ ఉంది. అంటే రైతు ఇంకా 45 నుంచి 50 లక్షల వరకు యూరియా కావాలా. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక మధ్య దళారు వాళ్ళ చేతిలో పోతున్నది. వాళ్ళు రైతుల్ని రక్తం పిండి మళ్ళీ ఇచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు దీన్ని చూస్తే రైతులకైతే చాలా నష్టం జరుగుతుంది. అధిక ధరలు తగ్గుతున్నారు. మళ్ళీ దీన్ని ప్రభుత్వము నిద్ర వ్యవస్థలో ఉందేమో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉల్లి రైతులు తగ్గి వాళ్ళకు 100 రూపాయలు 200 రూపాయలు కింటాలు పోతున్నవి. కర్నూలులోన కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి టైంలోన వీళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు. మరి దీని ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆదుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే భారతదేశానికి ఒక ముక్క రైతు ఉంటేనే మనము 5 ముద్దలు నోట్లోకి పోతాయి. మళ్ళీ అటువంటి రైతుని మనము మరిచి ఈ రోజు మన అధికార దహంతో మనం ముందు పోతున్నామంటే మన అమ్మని మనమే పొడిచినట్లు ఉంటుంది. అంతే, మన రైతులు మనమే చంపినట్లు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. యూరియా పుష్కలంగా ఉంది. కేవలం రాజకీయాల కోసమే నాయకులు ఇలా చేస్తారని చెప్పి వ్యాపార దళారుల చేతిలో పోతున్నది. సరే, మళ్ళీ యూరియాని దాచిపెట్టి ఎందుకు అధిక ధరలు అమ్ముతున్నారు? ఇప్పుడు నాకు సంబంధించిన రైతులే ఎక్కువ రేటుతో పెట్టుకుంటున్నారు. అంటే డబల్ రేటు, ట్రిపుల్ రేటు అమ్ముతున్నారు. అంటే రైతు కొంటారు. ఆ సమస్య కొంతమంది వచ్చి మా దగ్గర వాపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఓన్లీ రైతుల మీద చెప్తే ప్రభుత్వం చెట్టుపై రాదని ఇది ఒకటే రైతుల మీద చెప్తున్నామా? ప్రభుత్వం మీద చేయాలంటే నిందలు చాలా ఉన్నవి, అవన్నీ చేయొచ్చు. కానీ మాకు సమస్య ఏది ఉంది, ప్రజలకు ఉపయోగపడేది ఏమో అది దాని మీద మేము పోటీ చేస్తున్నాం. రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని. నమస్కారము. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయిపోయిందనేది ఒక నిదర్శనము. రైతులకు మద్దతు ధర లభించడమే కాకుండా యూరియా కూడా లభించడం లేదు. గత ప్రభుత్వంలో 39.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా లభించింది. ఇప్పుడుండే ప్రభుత్వంలో దాదాపుగా 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా తక్కువైంది. ప్రజలకు అందరికి తక్కువ వచ్చింది. రైతులందరూ ప్రతి ఒక్కరు వీధుల షాపులు ఎమ్మడి తిరుగుతున్నారు యూరియా అందడం లేదని. వ్యవసాయం జరగాలంటే, రైతులు బాగుండాలంటే ముఖ్యంగా వాళ్ళకు యూరియా ఉండాలి, దాని తగ్గట్టు మందులు ఉండాలి. గత ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలందరికీ ఒక మందులు అయితే పెస్టిసైడ్స్ ఏమి ప్రతి ఒక్కరికి మద్దతు ధర లభించేది. ఇప్పుడైతే ఎటువంటి మద్దతు ధర లభించడం లేదు. రైతులందరూ ఆత్మహత్యలు ఎక్కువైనాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో రైతులందరూ మొత్తం అంతా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు. కేవలం రైతనే కాదు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బందిలో ఉన్నారు అని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని భారతదేశ ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటదని చెప్పి నేను కోరుతున్నాను. ఇట్లా నా పేరు శ్రీనిధ్ రాయల్, ఎన్ఎస్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆదోని.